ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నామండి. పిల్లారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 7వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యం, జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును అని రాయబడిందండి. సామెత గ్రంథం 21వ అధ్యాయం మరి 11వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి జ్ఞానవంతులుగా ఉండాలంటే అందరూ కూడా జ్ఞానవంతులే, అందరూ కూడా జ్ఞానంగానే ఉంటారు. మరి అందరూ కూడా జ్ఞానవంతులు అనుకోవటానికి, లేక అందరూ కూడా జ్ఞానం కలిగి ఉన్నవారని చెప్పడానికి ఒకేలా మంచిదే. కాకపోతే పరసంబంధమైనటువంటి జ్ఞానంతో ఉండాలంటాడు మన సొలొమోను ఏమంటున్నాడంటే పరసంబంధమైనటువంటి జ్ఞానంతో నింపాలి. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవాడు జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి పరసంబంధమైన జ్ఞానం ఎవరిలో ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశాలను సృజించి సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున ఎవరైతే ఉంటారో వారికి గొప్ప జ్ఞానవంతులుగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. అంటే జ్ఞానవంతులు అంటండి దేవుని ఉపదేశాన్ని వింటారని, దేవుని మాటను వింటారని, ఆ వినటం ద్వారా వారికి తెలివి దయచేస్తుందంట, తెలివి కలుగుతుందంటండి. తెలివి చూడండి, జ్ఞానం అంటున్నాడు ఇక్కడ, ఉపదేశం వలన తెలివి కూడా వస్తుందంట. అంటే తెలివి అనేది పరసంబంధమైనటువంటి ఆ దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, దేవుని మాట వినటం ద్వారా మనకి తెలివి అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఎలాగ ఉండాలో, ఎలా నడుచుకోవాలో, మరి ఎలాగా మాట్లాడాలో అనేది దేవుడు మనకి ఒక ఉపదేశం ద్వారా మనం అనుగ్రహింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మరి తెలివి లేని వారిగా, జ్ఞానం లేని వారిగా ఉండకున్నట్లు మరి పరసంబంధమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించి మరి మంచి జ్ఞానాన్ని మీరు పొందుకోండి, గొప్ప తెలివిని మీరు పొందుకోండి. అలా పొందుకున్న నాడు నిత్య జీవానికి మరి వెళ్ళటానికి, ఆ మార్గములకు రావటానికి, యేసు ప్రభుని వెంబడించటానికి మరి మీకు కూడా గొప్ప అవకాశం ఉంటుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. మరి ఇదిగో సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి, యవన బిడ్డలందరూ కూడా ప్రభు చెడు వ్యాచుల నుంచి మీరు విడుదల చేసి మరి నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో వాళ్ళని నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినపండి ఆయన. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. రాకపోకలో తండ్రి మీ సహాయం తెచ్చండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. వారి తరగతులు చదువుతుండగా దయాతని మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలో ప్రభా నీ కాపుదలు ఉంచండి నాయన తండ్రి. ఇదిగో నేను ప్రభు యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన హాస్పిటల్ రోజు స్వస్థపడుతుంది, జైలు ఉన్న బిడ్డలు తెచ్చి కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవతన్ని ప్రభా వివాహం బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం చేసి సుఖమైన డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.